నిజామాబాద్ జిల్లా బోధన్, నిర్మల్ జిల్లా బైంసా మధ్య 161వ జాతీయ రహదారి విస్తరణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. గతంలోనే ప్రధాని మోదీ ఈ జాతీయ రహదారి నిర్మాణానికి వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. ఇప్పటికే 50% పూర్తి కాగా పలుచోట్ల మైనర్, మేజర్ పనులు జోరందుకున్నాయి. 2025 మార్చి నాటికి పూర్తి చేసే లక్ష్యంతో అధికారులు శ్రమిస్తున్నారు. రహదారి విస్తరణతో మేలు జరుగుతుందని స్థానికులు భావిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్ నుంచి నిర్మల్ జిల్లా బాసర మీదుగా బైంసా వరకు జాతీయ రహదారి విస్తరణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. బోధన్ నుంచి బైంసా వరకు 56.4 కిలోమీటర్ల మేర 544.45 కోట్ల రూపాయల వ్యయంతో విస్తరణ పనులు ప్రారంభించారు. 2022 నవంబర్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ జాతీయ రహదారి నిర్మాణానికి వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. బోధన్, నిజామాబాద్, బైంసా రెవెన్యూ డివిజన్ల అధికారులు సర్వే, భూసేకరణ పూర్తి చేశారు. ఇప్పటి వరకు 50% పనులు పూర్తయిన అధికారులు తెలిపారు. ఈ జాతీయ రహదారి పనులు 10 మీటర్ల వెడల్పుతో సాగుతున్నాయి. బోధన్, బైంసా జాతీయ రహదారి విస్తరణలో ఇతర మార్గాలను కలిపేందుకు మొత్తం 4 బైపాస్లు ఏర్పాటు చేస్తున్నారు. బోధన్ మండలం ఆచన్పల్లి వద్ద మొదటి బైపాస్, పెగడపల్లి సమీపంలో రెండో బైపాస్, రెంజల్ మండలం సాటాపూర్ వద్ద మూడో బైపాస్, నవీపేట మండలం ఫకీరాబాద్ వద్ద 4గో బైపాస్ నిర్మాణం జరుగుతుంది. ఫకీరాబాద్ రైల్వే గేటు వద్ద ఆర్ఓబీ నిర్మాణం, గోదావరి నది మీదుగా బాసర మార్గంలో మరో కొత్త వంతెన నిర్మాణం జరుగుతోంది. కొన్ని చోట్ల రహదారి పనులు పూర్తి కావడంతో వాహనాల రాకపోకలు కొనసాగిస్తున్నారు. 2025కి ఈ జాతీయ రహదారి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. రహదారి విస్తరణతో మేలు జరుగుతుందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయి. ఈ ఫకీరాబాద్ విలేజ్ నుంచి పోతున్నది కాబట్టి చాలా మంచి విషయము. టర్నింగ్ పాయింట్లలో కావచ్చు, బోర్డు లాంటివి, స్పీడ్ బ్రేకర్ లాంటివి కొద్దిగా తెలిసేలా పెడితే బాగుంటది. చాలా మంది రాకపోకలు ఇక్కడ జరుగుతూ ఉంటారు కాబట్టి నాణ్యత లేకుండా మంచి చేపియాలని కోరుకుంటున్నాను నేను. ఈ బోధన్ టు బైంసా హైవే రోడ్ వల్ల ముఖ్యంగా రైతులకు భూముల విలువలు పెరుగుతాయి, భూములకు డిమాండ్ ఉంటుంది. మరి అదే విధంగా వ్యాపారస్తులకు దూర భారం తగ్గుతుంది. దీనివల్ల షార్ట్ కట్ల గమ్యాన్ని చేరుకోవచ్చు, ఖర్చును తగ్గించుకోవచ్చు. మరియు బాసర పుణ్యక్షేత్రం దగ్గర ఉంది కాబట్టి భక్తులకు దూర మార్గం, హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళు ఇట్లా బోధన్ నుంచి 161 నేషనల్ హైవే వల్ల ఇట్లా తొందరగా పుణ్యక్షేత్రానికి చేరుకోవచ్చు. అయితే ఇప్పుడు రోడ్ పెద్ద అయినాక ఇంకా ట్రాఫిక్ ఎక్కువ పెరుగుతుంది, బాగా యాక్సిడెంట్ అయ్యి ఇది అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కంపల్సరీ ఖచ్చితంగా బస్ స్టాండ్ ఇచ్చేయాలా. చాలా మంచి గవర్నమెంట్ ఉంది ఇప్పుడు, పర్వాలేదు. కానీ కంపల్సరీ చూసుకోవాలా, మంచి సెంటర్ ఏరియా ఇది. అట్లా అని రోడ్డు మంచిగా చాలా మంచిగా అవుతుంది, ఓవర్ బ్రిడ్జ్ అవుతుంది కాబట్టి మనకు ఇక్కడ రాకపోకలు సౌకర్యంగా అనిపిస్తుంది. బైపాస్ అవుతుంది బెల్లిడియా, బోర్గాం, ఇది చాలా మంచిదే. ఈ విలేజ్ షార్ట్ కట్ రోడ్ అవుతుంది మంచిది. ఇక్కడ బాసర్ టెంపుల్ ఉంది కాబట్టి అక్కడ నుంచి హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు వాళ్ళకు సౌకర్యాలు మంచిగా కలుస్తాయి. ఇదే కాబట్టి ఆ రోడ్డు మంచిగా కావాలని మేము బాగా కోరుకుంటున్నాము. కొద్దిగా 50% పనులు అయినాయి, ఇంకొక 50% మిగిలిన పనులు అవి కూడా తొందరగా అయిపోతాయని చెప్పేసి కోరుకుంటున్నాము. ఎంత తొందరగా మంచి అంటే ఊర్ల నుంచి ఇబ్బంది పడకుండా పెద్ద పెద్ద వాహనాలు బయటకి వెళ్ళిపోతాయి, చిన్న చిన్న వాహనాలు ఊర్ల నుంచి వెళ్ళిపోతాయి. తగ్గ ఇబ్బంది ఉండదు, ఎందుకంటే రోడ్లు కూడా ఏం ఖరాబ్ కావు, బాగుంటుంది. రహదారి విస్తరణతో భూముల విలువలు పెరగడంతో పాటు ప్రయాణ సమయం తగ్గి వాహనదారులకు మేలు జరుగుతుందని స్థానికులు భావిస్తున్నారు.